ఇంకోసారి నన్ను పేరు పెట్టి పిలిస్తే మూతి కుట్టేస్తాను, జాగ్రత్త. త్వరగా షూస్ని పాలిష్ చేసి తీసుకురా. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్నీ కల్లలై ఇచ్చాయి కన్నీళ్ళు. అయ్యో పాపం, ఇదేం శాపం. నీ ఆశలను గాలి పాలు చేసెనలు దశలు. ఏయ్, షూస్ అక్కడ పెడితే ఎవడో చేస్తాడే, నీ అయ్యా? కాళ్ళు కడిగి పిల్లనిచ్చారు కదా, బూట్లు తొడిగితే మాత్రం తప్పే ఉందిలే. మూడు ముళ్ళనే మురిపాలు, 3 నాళ్ళకే మట్టిపాలు, 7 అడుగుల పయనాలు, నీకు చూపిన వినరకాలు. ఏమి నేరమని ఈమె నోములను కాలరాచినవి కష్టాలు. ఓ బ్రహ్మయ్యా, ఆడ జన్మ పొంది చూడయ్యా. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు. ఒసై, సినిమా చూసి బాగా అలిసిపోయి వస్తాం. మేమొచ్చేసరికి బిర్యానీ వండి రెడీగా పెట్టు. అలాగేనండి. ఇదిగో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను. మేమింట్లో లేవు కదా అని నీ పుట్టింటికి పోవాలని ప్రయత్నించావో, నీ కాళ్ళు 2 విరిచి పొయ్యిలో పెడతాను, జాగ్రత్త. అవునరా, ఇంతకీ మనం వెళ్ళే ఆ సినిమా పేరేంటి? సూపర్ సెంటిమెంట్ సినిమా నాన్నా, పంజరంలో చిలక. రారా. పంజరంలో చిలక. డాడ్, యూ డోంట్ వరీ. టిట్ ఫర్ టాట్. దెబ్బకు దెబ్బ తీసేదాకా నేను నిద్రపోను. ఆ కళ్ళు ఖచ్చితంగా ఆ ఆదిత్యవే. మన ప్లాన్ గురించి తెలుసుకొని దారి కాచి నన్ను దొంగ దెబ్బ తీయాలని చూశాడు. ఆదిత్య, ఎంత ధైర్యం రా నీకు? మా డాడీ కాలు విరగొడతావా? చెప్తా. ఒకే ఒక్క అవకాశం దొరికితే చాలు, నీకు ఫిట్టింగ్ రిప్లై నేనిస్తాను రా. ఆదిత్య, నువ్వు మా డాడీ కాలును విరగొట్టావు కదూ, ఇప్పుడు నేను మీ అమ్మకు కూడా అలాంటి గతినే పట్టిస్తాను.
రాణి అమ్మా రాణి 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 అమ్మా రాణి 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 ఏమైంది రాణి? అమ్మా రాణి ఏమైంది తల్లి? రాణి రాణి ఏమైంది రాణి? ఏమైంది రాణి అమ్మా రాణి రాణి? రాణి అమ్మా చూడబోతే మెట్ల మీద నుండి పడిపోయినట్టుంది. మై గాడ్. రాణి రాణి అయ్యో మావి గారు, అత్తయ్యకి ఏమైంది మావి గారు? ఏమమ్మా మేము వచ్చేసరికి ఇలా పడి ఉంది. అయ్యో అత్తయ్య. రాణి రాణి అమ్మా అమ్మా రాణి శశి, వెళ్ళి నీళ్లు తీసుకురామ్మా. సరే. రాణి 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 కళ్ళు తెరువు రాణి. రాణి ప్లీజ్ కళ్ళు తెరువు. రాణి 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 ఎదుగుంటా అత్తయ్య గారు. ఆ, రాణి అత్తయ్య. రాణి కళ్ళు తెరువు రాణి. రాణి 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 అయ్యో అత్తయ్య, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. భగవంతుడా, ఇలా చేసావేంటయ్యా? సార్ డాక్టర్ ఫోన్ చేసి వెంటనే రమ్మన్నమ్మా. అలాగే తాతయ్య. రాణి రాణి అమ్మా హలో డాక్టర్ గారు, మీరు వెంటనే మా ఇంటికి రండి. మా అత్తయ్య గారు కింద పడిపోయారు. మాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ డాక్టర్, వెంటనే బయలుదేరండి ప్లీజ్. రాణి రాణి అయ్యో అత్తయ్య, ఎన్నడూ చీమకు కూడా హాని చేయని మీకు ఇలా జరిగిందేంటి? అమ్మా అత్తయ్య ప్లీజ్ కళ్ళు తెరవండి. అమ్మా అమ్మా రాణి 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 జాగ్రత్త. అత్తయ్య ఏమైంది రాణి? రాణి ఏంటి రాణి, అసలు ఏమైంది? పైనుండి కిందకొస్తుంటే అనుకోకుండా కాలు స్లిప్ అయినట్టుంది. బ్యాలెన్స్ తప్పి నేను కింద పడటం వరకే నాకు గుర్తుందండి. అబ్బా, చూసుకోవాలి కదమ్మా, కొద్దిలో ఎంత ప్రమాదం తప్పింది, లేదంటే ఏమై ఉండేది? అయ్యో ఏంటి అత్తయ్య ఇలా జరిగింది? అయినా ఇంట్లో ఎవరు లేకపోవడం ఏంటి? పన్నోళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏమోనమ్మా, నాకంతా గజిబిజిగా ఉంది. సరే పట్టండి తాతయ్య, రూమ్లోకి తీసుకెళ్దాం. అయ్యో కాలికి ఫ్రాక్చర్ అయిందో ఏంటో. ఈ డాక్టర్ ఏంటి ఇంకా రాలేదు? అత్తయ్య చూడండి అత్తయ్య, మెల్లగా జాగ్రత్త. ఏం కాదు అత్తయ్య, పోదండి. ఏం కాదు రాణి. మెల్లగా, ఏమవదు. చూడండి డాక్టర్ గారు, మా అత్తయ్య గారు మెట్ల మీద నుంచి కింద పడిపోయారు. చూడండి, నేను చెక్ చేస్తాను. నొప్పి, ఇక్కడ నొప్పి ఉందా? నొప్పి, ఇక్కడ నొప్పి. అత్తయ్య ఏం కాదు అత్తయ్య. డాక్టర్ గారు, ఏమకేమన్నా విరిగిందేమో, హాస్పిటల్కి తీసుకెళ్ళమంటారా? డాక్టర్ గారు, మా అత్తయ్య గారికి ఏం ప్రమాదం లేదు కదా? నథింగ్ టు వరీ. పైనుంచి కింద పడిపోయినప్పుడు ఇలా ఎముకకి దెబ్బ తగలడం జనరల్గా జరిగేదే. స్ప్రే చేసి కట్టు కడతాను. 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. అబ్బా, ఈ మందులు తెప్పించి ఉదయం సాయంత్రం వాడండి. నథింగ్ టు వరీ. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ రైట్. అత్తయ్య గారు, ఇవాళ లేచిన వేళ విశేషం మంచిదైంది. లేకపోతే ఏం జరిగేదో ఏంటో. అమ్మా శశి, నాకేం కాలేదు. కంగారు పడకండి. అవును, సీత వాళ్ళేరి? ఏమో తెలీదు అత్తయ్య, ఫోన్ చేస్తాను ఉండండి.
శశి నాకు కాల్ చేస్తుందేంటి? హలో శశి, ఏంటి? ఏంటంటక్క మీరు ఎక్కడున్నారు? పని మీద బయటకు వచ్చాం. ఏంటి విషయం? అత్తయ్య ఆ అత్తయ్య మెట్ల మీద నుంచి కింద పడిపోయారు. ఏంటి? ఎలా జరిగింది? అవన్నీ మీరు ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను. మీరు ఫస్ట్ త్వరగా రండి. అలాగే, మేము ఇప్పుడే వస్తున్నాం. సీత, ఏమైంది? ఏమండి, అత్తమ్మ మెట్ల మీద నుండి కింద పడిపోయారంట. నాకెందుకో చాలా భయంగా ఉందండి. సీత, ఎన్నేళ్లలోనూ ఒక్కసారి కూడా అలా జరగలేదు. అయ్యో, అమ్మకి ఎలా ఉందో ఏంటో. మనం త్వరగా వెళ్దామండి, పదండి. ఏంటో అత్తయ్య, ఎంతో జాగ్రత్తగా ఉండే మీకు ఇలా జరిగిందేంటి? పాపం ఆ నొప్పి ఎలా ఉంటుందో ఏంటో నాకే భయంగా ఉంది. పిచ్చి పిల్ల, నాకేం కాలేదు. చిన్న దెబ్బే, రేపటికల్లా తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారు కదా. చిన్న దెబ్బ అంట, చిన్న దెబ్బ. డాక్టర్స్కే వాళ్ళు అలాగే చెప్తారు. స్పృహ లేని స్థితిలో మిమ్మల్ని అలా చూడగానే నాకు ప్రాణం పోయినట్టుగా అయింది తెలుసా? అయ్యో, అమ్మా, నీకు వంట చేయడం అలవాట్లేనట్టుంది. నేను చేస్తాను కదా. వద్దు తులసమ్మా, నేనే చేస్తాను. అయ్యో, కొత్త కోడలివి, కింద మీద పడుతూ చేతులు కాల్చుకుంటూ ఎందుకమ్మా నీకు ఈ అవస్థ? నా మాట విని ఇవతలికి రా, నేను చేస్తానంటున్నానుగా. ఏంటి తులసమ్మా, ఇంట్లో అందరం మా కోడలి చేత వంటని రుచి చూడాలని ఎదురు చూస్తూ ఉంటే మధ్యలో నువ్వు చేస్తానంటావేంటి? నీ చేతి వంట ఎప్పుడూ తినేదేగా. అమ్మగారు, అంటే పాపం కొత్త కదా, ఇబ్బంది పడుతుందేమోనని. సరిపోయింది. ఆడదై పుట్టాక బయట వేసుకోవడం కొత్త, కాపురం చేయటం కొత్త, వంట చేయడం కొత్త, పిల్లల్ని కండం కొత్త. అవన్నీ అంటే ఎలా కుదురుతుంది? మొదలు పెడితే అన్ని వాటంతట అవే అలవాటవుతాయి. నువ్వు పక్కకురా. ఇదిగో కోడలు పిల్ల, వంట బ్రహ్మాండంగా ఉండాలి. చందుకి ఇష్టమైన చికెన్ ఫ్రై, మీ మామగారికి ఇష్టమైన బిర్యానీ, నా కోసం సాంబారు, ఆమ్లెట్లు అన్నీ చకచకా సిద్ధం చెయ్యి. ఉప్పు కారం సరిగ్గా ఉండేలా చూసుకో. తేడా వచ్చిందో తోట తీస్తా. జాగ్రత్త. ఏంటా చూపు? త్వరగా కానివే. రా. అమూల్య, కాఫీ తీసుకురా. తెస్తున్నాను చందు. చందు, ఏంటి మేడం? మీ అత్తయ్య, అదే అమూల్య వాళ్ళ అమ్మ, మెట్ల మీద నుంచి కింద పడిపోయింది. అవునా? ఎప్పుడు? ఇంతకు ముందే. పాపం
కాళ్ళు బెణికినట్టుంది. నడవలేక అవస్థ పడుతున్నారు. ఓ అర్థమైంది. అంటే ఈ శుభవార్తని అమూల్యకి చెప్పొద్దనేగా? హే, నీ పెళ్ళం చేత కన్నీళ్లు పెట్టించడానికి ఇదే మంచి అవకాశం. మ్యాటర్ బాగా అర్థమయ్యేలాగా చెప్పు, కానీ దాన్ని ఇక్కడికి రాకుండా మాత్రం నువ్వు ఆపాలి. ఓకే ఓకే, ఇక నాకు వదిలేయండి, నేను చూసుకుంటానుగా. గుడ్. అమూల్య, పాపం మీ అమ్మ మెట్లపై నుంచి కింద పడిపోయిందంట. నిజంగానా? అవునమూల్య, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. మీ అమ్మగారి కాలికి గట్టి దెబ్బే తగిలిందంట. పాపం నడవలేక అల్లాడిపోతుంటే డాక్టర్ గారిని పిలిపించారంట. మెట్ల మీద నుంచి కింద పడిపోవడం అంటే మామూలు విషయమా? తప్పకుండా కాలికి ఫ్రాక్చర్ అయి ఉంటుంది. అందుకే డాక్టర్ గారు వచ్చి ఆవిడ కాలికి చాలా పెద్ద కట్టు కట్టారంట. రియల్లీ రియల్లీ చాలా చాలా సాడ్ న్యూస్ కదూ? అయ్యో భగవంతుడా! చందు, నేను వెంటనే మా అమ్మని చూడాలి. ప్లీజ్ నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? నాకు కూడా రావాలనే ఉందమ్ములు, కానీ నాకు అర్జెంట్ పనుంది, బయటికెళ్ళాలి. చందు, అయితే నేను వెళ్ళొస్తాను. ఆగో. అత్తయ్య, అమ్మ మెట్ల మీద నుంచి కింద పడిపోయిందంట. నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళేది? నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే వంట ఎవడు చేస్తాడు? మీ అమ్మ వచ్చి చేస్తుందా? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, అలా అనకండి. ఒక్కసారి వెళ్ళి అమ్మని చూసొస్తాను అత్తయ్య. ఏంటే ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. లోపలికెళ్ళు. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అత్తయ్య. చందు, చందు ప్లీజ్ చందు, ఒక్కసారి నువ్వైనా చెప్పు చందు ప్లీజ్. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నన్ను వెళ్ళనివ్వండి. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? తోలు తీస్తాను, జాగ్రత్త. అమ్మ లేదు, బొమ్మ లేదు. ఆవిడ గారికి కాలిగా విరిగింది, ప్రాణమే పోలేదు కదా. అత్తయ్య పరిస్థితి అంత దాకా వస్తే అప్పుడు పంపిస్తాలే ఆఖరి చూపు చూడ్డానికి. పదవే పద. అత్తయ్య దొంగ నాటకాలాడుకో. ఇదిగో ఆ ఏడుపు మాని వంట మొదలుపెట్టు. ఇదే నీ పుట్టిల్లు కాదు, అత్తగారిల్లు. ఇక్కడ నా మాటే శాసనం. అర్థమైందా? చెయ్ చెయ్. చూసావా బాలు, అత్తయ్య గారికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో? ఏంటమ్మా నువ్వు స్టెప్స్ దిగేటప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటే ఎలాగా? ఏమోరా, అసలు అలా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. అత్తమ్మా, ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఏమైంది అత్తమ్మా? ఏంటమ్మా ఇది? ఇప్పుడు ఎలా ఉంది నీకు? పర్వాలేదు, కొంచెం నొప్పిగా ఉంది, తగ్గిపోతుందిలే. చూసావా అక్క, మన కుటుంబానికి ఏదో దిష్టి తగిలినట్టుంది. అక్కడ అమూల్య బతుకు అలా ఉంటే ఇక్కడ అత్తయ్య గారికేమో ఇలా జరిగింది. తోడే వీడింది తన దారి వెతికి, నీడే మిగిలింది తుదిలేని కథకి.
గమ్యాలే వేరయ్యేసరికి గమనాలే మారేలే ఇలకి. ఇక్కడ నీ కాలికి కట్టు, అక్కడ ఆ అత్తగారి కాలికి కట్టు. పర్ఫెక్ట్గా అకౌంట్ టాలీ అయిపోతుంది.